హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇరాన్ యుద్ధం టుడే. ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన మరియు టెన్షన్ క్రియేట్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే. గత కొన్ని వారాలుగా ఈ సంఘటనలు ఒక్కో రోజు ఒక్కో మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు, ఆర్థిక మార్కెట్లు, ఆయిల్ కంపెనీలు, విమానయాన సంస్థలు ఇలా అందరూ ఇప్పుడు మధ్యప్రాచ్య పరిస్థితులపైనే దృష్టి పెట్టాయి. ఎందుకంటే ఇక్కడ జరిగే ఒక్క చిన్న పరిణామం కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రభావం చూపించే అవకాశముంది. ఇప్పుడొచ్చిన తాజా సమాచారం చూస్తే పరిస్థితి యుద్ధం నుంచి శాంతి చర్చల వైపు వెళుతోందా, లేక ఇదింకా పెద్ద ఘర్షణకు దారితీస్తోందా అన్నది అర్థం కాకుండా ఉంది. ఇటీవల ఇరాన్ అధికారులు అమెరికా ఇచ్చిన కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నారని సమాచారం బయటికి వచ్చింది. అమెరికా ప్రభుత్వం నేరుగా కాకపోయినా మధ్యవర్తుల ద్వారా కొన్ని షరతులతో కూడిన శాంతి ప్రతిపాదనను పంపినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా గట్టిగా స్పందిస్తూ ఒప్పందం జరగకపోతే ఇప్పటివరకు జరిగిన దాడుల కంటే భారీ దాడులు జరుగుతాయి అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆందోళన కలిగించాయి. ఎందుకంటే ట్రంప్ మాటలు సాధారణ రాజకీయ వ్యాఖ్యల్లా కాకుండా అమెరికా మళ్లీ సైనిక చర్యలకు సిద్ధమవుతోందనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడీ మొత్తం సమస్యలో అత్యంత కీలకంగా మారిన ప్రాంతం హర్ముజ్ స్ట్రైట్. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు మూడో వంతు ఈ సముద్ర మార్గం ద్వారానే వెళ్తుంది. గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరే ఆయిల్ ట్యాంకర్లు ప్రపంచ మార్కెట్లకు చేరాలంటే ఈ మార్గం తప్పనిసరిగా దాటాల్సిందే. అందుకే ఈ ప్రాంతం ఎప్పట్నుంచో ప్రపంచ శక్తుల దృష్టిలో ఉంది. ఇటీవల ఇరాన్ అక్కడ తన నియంత్రణ పెంచడం, కొన్ని నౌకల కదలికలను ఆపడం, అమెరికా నౌకలపై నిఘా పెంచడం వల్ల పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్గా మారిపోయింది. దీంతో అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. అధికారికంగా చెప్పిన ప్రకారం ఈ ఆపరేషన్ ఉద్దేశ్యం వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడం. కానీ అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం ఇది కేవలం భద్రత కోసమే కాదని, ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి కూడా అమెరికా ఈ ఆపరేషన్ను ఉపయోగిస్తోందని అంటున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడానికి కారణం కొన్ని రోజులకే ఇరాన్ ఒక అమెరికన్ యుద్ధనౌకపై మిస్సైల్ దాడి జరిగిందని ప్రకటించడం. మరోవైపు అమెరికా మాత్రం ఇరాన్కు చెందిన వేగవంతమైన బోట్లపై తాము దాడులు చేశామని తెలిపింది. అయితే రెండు దేశాలు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాయి. దీనివల్ల అసలు నిజమేమిటి అన్నది ప్రపంచానికి స్పష్టంగా తెలియడం లేదు. ఇదే సమయంలో మరో పెద్ద ట్విస్ట్ బయటకొచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపించడం ప్రారంభించింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని సమాచారం. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ అమెరికా మరియు మధ్యప్రాచ్య దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు నిజంగా ఏదైనా ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయా అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా లేదు. ఇక చైనా పాత్ర కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రస్తుతం బీజింగ్లో ఉన్నారని సమాచారం. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా త్వరలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశం కానున్నారని వార్తలొస్తున్నాయి. దీంతో చాలామంది విశ్లేషకులు ఈ సమస్యను పరిష్కరించడంలో చైనా కూడా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే చైనా ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాలలో ఒకటి. మధ్యప్రాచ్యంలో అస్థిరత పెరిగితే చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. విమానరంగంపై అయితే తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. ఈ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా వేలాది ఫ్లైట్లు రద్దయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో విమాన టికెట్ ధరలు కూడా పెరిగిపోయాయి. కొన్ని ఎయిర్లైన్లు గతేడాదితో పోలిస్తే 50% వరకు ధరలు పెంచినట్టు సమాచారం. ముఖ్యంగా మధ్యప్రాచ్య మార్గాల్లో ప్రయాణించే విమానాలు ఇప్పుడు అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న విషయం ఒక్కటే: అమెరికా, ఇరాన్ మధ్య నిజంగా ఒక ఒప్పందం కుదురుతుందా? హార్ముజ్ స్ట్రైట్ మళ్లీ పూర్తిగా ఓపెనవుతుందా? లేక ఈ పరిస్థితి మరోసారి పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? ప్రస్తుతం చూస్తే రెండు దేశాలు కూడా ముందు ఎవరు వెనక్కి తగ్గాలి అనే మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా కూడా యుద్ధం కొనసాగించాలనుకోవడం లేదు. ఇరాన్ కూడా పరిస్థితి అదుపు తప్పకూడదనుకుంటోంది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం డిప్లొమసీ వైపు ఆశగా చూస్తోంది. మరి మీ అభిప్రాయమేంటి ఫ్రెండ్స్? ఈ పరిస్థితి నిజంగా శాంతితో ముగుస్తుందా, లేక ఇది ఇంకా పెద్ద ఘర్షణకు దారితీస్తుందా?
మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ అప్డేట్స్, ప్రపంచ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.